నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒకే చర్చ జరుగుతోంది. అమెరికా, భారత్ మధ్య జరిగినటువంటి డీల్. అంటే తాజాగా మొన్నటికి మొన్న అకస్మాత్తుగా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. భారత్‌లో భారత్ తోటి భారీగా వాణిజ్య ఒప్పందం కుదిరింది అని. సో, ఇప్పుడు ప్రధాని మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని కూడా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన రాగానే అటు స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఇటు రూపాయి విలువ బలపడింది. అయితే ఈ డీల్ వెనుక ఉన్నటువంటి అసలు కారణం కేవలం స్నేహమేనా? లేక దీని వెనుక ఇంకేమైనా అంతర్జాతీయ రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? అంటే జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాన్నే ఇప్పుడు మనం లోతుగా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఒప్పందం గురించి గాని ఒకసారి మనం పరిశీలిస్తే, అమెరికా భారత్‌పై విధిస్తున్నటువంటి పన్నులు. ఇది గత కొంతకాలంగా పన్నులు భారత్ సంబంధించి వేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా ఇప్పటికి 50% వేశారు. ఆ 50% నుంచి ఇప్పుడు ఏకంగా 18%కి తగ్గించింది అమెరికా. మరి ఇక్కడే అసలు డౌట్. ఎందుకు తగ్గించింది? అంటే 50% నుంచి 18%కి తగ్గించగలిగినటువంటి కారణాలేంటి? అంటే గతంలో రష్యా నుండి చమురు కొంటున్నందుకు 25% వేశారు. ఇతర కారణాల వల్ల మరేతర అన్నిటి కలిపి ఇంకో 25%, అంటే మొత్తం కలిపితే 50% తారిఫు మన భారత్ మీద అమెరికా విధించింది. సో, ఇప్పుడు ఇది భారీగా తగ్గింది. దీంతో పెద్ద ఎత్తున భారత్‌కి ఊరట లభిస్తోంది. ఇది మోదీ విజయం, దౌత్య విజయం, ఇట్లా డిఫరెంట్‌గా ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందంలో మరో కీలకమైనటువంటి మలుపేంటంటే, రష్యా, యుక్రెయిన్ యుద్ధం సంబంధించి. అంటే ఈ యుద్ధాన్ని ఆపే ఉద్దేశంతో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయడానికి సిద్ధమైంది అని కూడా ట్రంప్ పెద్ద ఎత్తున బాంబు పేల్చారు. దీనికి బదులుగా భారత్ అమెరికా నుండి సుమారు $500 బిలియన్ విలువైనటువంటి ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కొనడానికి అంగీకరించింది. అలాగే యుక్రెయిన్ యుద్ధం ఆపే దిశగా రష్యా చమురును కూడా తగ్గించి అమెరికా కానీ లేదంటే కనుక వెనుజులా నుండి చమురు కావాలి అని ట్రంప్ కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి ట్రంప్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. ఒకసారి ట్రంప్ నుంచి వెలువడినటువంటి ప్రకటన ట్రేడ్ డీల్కి సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే, ఇట్ వాజ్ అన్ హానర్ టు స్పీక్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆఫ్ ఇండియా దిస్ మార్నింగ్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అని రాసుకొచ్చారు. అంటే పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ హిస్ country. We spoke about many things, including trade and ending the war with Russia and Ukraine. He agreed to stop buying Russian oil and to buy much more from United States and potentially Venezuela. This will help end the war in Ukraine, which is taking place right now, with thousands of people dying each and every week. Out of friendship and respect of Prime Minister Modi and as per his request, effective immediately, we agreed to a trade deal between United States and India, whereby the United States will charge a reduced reciprocal tariff, lowering it from 25% to 18%. They will likewise move forward to reduce their tariffs and non-tariff barriers against the United States. ఇక్కడ అసలైనటువంటి డౌట్. ఆ డౌట్ ఏంటో మీకు చెప్తా. Non-tariff barriers against the United States to zero. The Prime Minister also committed to buy American at a much higher level in addition to over $500 billion of US energy, technology, agriculture, coal and many other products. Our amazing relationship of US with India will be even stronger going forward. Prime Minister Modi and I are two people that get things done, something that cannot be said for most. Thank you for your attention to this matter అని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రకటన. అయితే నెక్స్ట్ మోదీ గారు కూడా ఈయన దానికి సైమల్టేనియస్గా ఇంకొక పోస్ట్ పెట్టారు. ఆయన కూడా ట్వీట్ చేశారు. వండర్ఫుల్ టు స్పీక్ విత్ మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన ఫ్రెండ్స్ అంటున్నాడు, ఈయన మై డియర్ ఫ్రెండ్ అంటాడు. అంటే గతంలో ఎప్పుడైతే 50% సంబంధించినటువంటి సుంకాలు, అంటే భారత వస్తువుల మీద వేసినటువంటి సుంకాలు ఎప్పుడైతే తారీఫ్లు అమెరికా పెంచిందో అప్పుడు ఫ్రెండ్ అనే మాట సంబోధించాల నరేంద్ర మోదీ గారు. ఇవాళ ఎప్పుడైతే ఆయన తగ్గించాడు, 18%కి మనకి సుంకాలు తగ్గించాడు, అప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ఉన్నాడు. So delighted that made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement. When two large economies and the world's largest democracies were together, it benefits our people and unlock immense opportunities for mutually beneficial cooperation. President Trump's leadership is vital for global peace, stability and prosperity. India fully supports his efforts
ఫర్ పీస్. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ క్లోజ్లీ విత్ హిమ్ టు టేక్ అవర్ పార్ట్నర్షిప్ టు అన్‌ప్రెసిడెంట్ హైట్స్. అంటే ఇంకా రెట్టింపుగా తీసుకెళ్తాము అని ప్రకటించుకున్నాడు. ఇంతవరకు బానే ఉంది. అయితే ఇప్పుడు చాలామంది చర్చ ఏంటంటే ఇండియా, అమెరికా దానికి సంబంధించి డీల్ మీద భారత్ ఒత్తిడికి లొంగిపోయింది అమెరికా అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే వెనిజులా నుండి చమురు కొనడం కొత్తేమీ కాదు ఇండియాకి. గత దశాబ్దాలుగా ఈవెన్ కాంగ్రెస్ యూపీఏ పవర్లో ఉన్న, బీజేపీ సెంట్రల్లో పవర్లో ఉన్న అక్కడి నుండి చమురు కొంటూనే ఉన్నారు. కాకపోతే కొంత తక్కువ చేశారు. ఇప్పుడు దాన్ని పెంచాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేవలం అమెరికా ఆంక్షల వల్ల మధ్యలో కాస్త తగ్గించారు. అయితే ఇప్పుడు 40 దేశాల నుండి చమురు కొంటుంది ఇండియా. మన దేశ ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడ లాభం ఉంటే అక్కడ కొనేది మన సాంప్రదాయం. ఇది మన ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క డీల్ అనేది మన దౌత్య విజయం తప్ప ఒత్తిడేమీ కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ట్రంప్ ఎందుకు ఇప్పుడు అంత సానుకూలంగా మారారనేది ప్రశ్న. దీనికి కారణం ప్రధానంగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఫోమో అనేది కొంత చెప్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో. అంటే గత ఏడాది కాలంలో ఇండియా ప్రపంచ దేశాలతో వరుసగా ఒప్పందాలు చేసుకుంటోంది. యూరోపియన్ యూనియన్తో కూడా భారీ ఒప్పందం జరిగింది భారత్కు. బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్ వంటి దేశాలతో కూడా ట్రేడ్ డీల్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రపంచమంతా భారత్ కడుతూ ఉంటే ఇక అమెరికా వెనుకబడిపోతామని కూడా ట్రంప్కి అర్థమైనట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు మోదీయే క్షమాపణ చెప్పాలి అన్న హవార్డ్ లత్నిక్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటూ ఉన్నారు. అంటే చైనాను ఎదుర్కోవాలంటే భారత్ సాయం ఖచ్చితంగా కావాలని అమెరికా గుర్తించింది అని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని ఇప్పుడు ఈ ఒప్పందంతో ఆసియాలోనే భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది అనేది మనకు అర్థమవుతుంది. కొంతమంది విశ్లేషకులు, మేధావులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా మార్కెట్లో భారత్ ఉత్పత్తుల పన్ను 18% మాత్రమే ఉంది. కానీ చైనా పైన కానీ, అట్లాగే వియత్నాం పైన కానీ, పాకిస్తాన్ కానీ మన నైబర్స్ యొక్క పన్నులు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత్ పైన అత్యంతగా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్లో తయారు చేసినటువంటి లోదుస్తులు కానీ, టవాల్స్ కానీ అవి మాత్రం కొంత రాయితీల మీద బతుకుతోంది పాకిస్తాన్. చూడండి, ఇండియా వర్సెస్ నైబర్స్ సంబంధించి ఇతర దేశాలకు సంబంధించినటువంటి తారీఫ్ చూస్తే ఇండియా మీద ప్రస్తుతం 18% ఉంది, ఇండోనేషియా మీద 19 కనిపిస్తోంది, అట్లాగే బంగ్లాదేశ్ మీద 20% ఉంది, పాకిస్తాన్ మీద 19% ఉంది, వియత్నాం మీద 20% ఉంది, చైనా మీద అత్యధికంగా 34% ఉంది. 34%. అయితే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను పాకిస్తాన్ సంబంధించి. ఇక బంగ్లాదేశ్లో కూడా రాజకీయ కొంత అనిశ్చితి కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే మొన్నటిదాకా పెద్ద ఎత్తున అక్కడ చాలా వరకు పరిస్థితులు రాజకీయంగా స్టేబుల్గా లేదు. చాలా వరకు కొంత పరిస్థితులు మారుతున్నాయి. ఆ అస్థిరత వల్ల బంగ్లాదేశ్లో అక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడట్లేదు, ముందుకు రావట్లేదు. సో ఇప్పుడు ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక నమ్మకం ఏదైనా ఆప్షన్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఇండియా మాత్రమే. ఇంతవరకు మనం స్పష్టంగా చెప్పొచ్చు, ఈ ట్రేడ్ డీలు ఒక రకంగా స్నేహానికి స్నేహం అంటారా, వ్యాపారానికి వ్యాపారం అన్నట్లుగా సాగింది అన్నదైతే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈ చర్చల్లో. అయితే ఇప్పుడు ఇండియాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం సమానమైనదేనా అన్న ప్రశ్నలు కూడా తలెత్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్త డౌట్స్ కూడా ఈ డీల్ రైజ్ చేస్తోంది. ఎందుకు రైజ్ చేస్తోంది? భారత్, అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందంలో ఉన్నటువంటి అంకెలు, అంటే ఆ యొక్క పర్సెంటేజెస్ అయితే మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి? ఇండియన్ ప్రోడక్ట్స్ మీద అమెరికా విధించే సుంకానికేమో 18% తగ్గించింది. మనకు సంతోషమే, ఒక రకంగా 50% నుంచి 18 తగ్గించింది. అయితే అక్కడి నుంచి ఇక్కడికి పంపే సరుకుల మీద మాత్రం మనం జీరోగా వేస్తున్నాం. అంటే అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులపై మాత్రం భారత్ విధిస్తున్నటువంటి సుంకాలు, అడ్డంకులు పూర్తిగా జీరో చేసి పడేశారు ట్రంప్. మన ఇండియా కూడా దానికి ఒప్పుకుంది. మరి జీరో తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించేందుకు ట్రంపే స్వయంగా ఆయన అఫిషియల్ స్టేట్మెంట్లో చెప్తూ ఉన్నారు. మరి అమెరికాకు మనం 18% కట్టాలి, కానీ అమెరికా సరుకులు, వాళ్ళ ప్రాజెక్ట్స్ మాత్రం మన దేశంలో పైసా పన్ను లేకుండా ఇండియాకి రావాలి. ఇదేనా సమానమైనటువంటి డీల్ అనేది చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక నిపుణులందరూ కూడా గొంతెత్తుతున్నారు. ఇదెక్కడ న్యాయం అంటూ కూడా అడుగుతున్నారు. అంటే ఇక్కడ నిపుణుల సందేహాలు ఏంటంటే ఇది భారత్కు లాభమా నష్టమా అనే చర్చ అతి పెద్దగా జరుగుతుంది. అంటే ఈ మెగా డీల్ పైన ప్రధానంగా 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే అమెరికా వస్తువులేమో జీరో తారీఫ్తో భారత్కు వస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం, అట్లాగే ఎంఎస్ఎంఈ చిన్న తరహా పరిశ్రమలు కూడా అమెరికా దిగుమతుల ధాటికి తట్టుకోగలదా భారత్ అనేది ఒక అంశం $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతోంది. ఇక మరోవైపు చూస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం
మధ్యవర్తిగా భారత్ తన పట్టును నిలుపుకోవడానికి చైనాను అడ్డుకోవడంలో అమెరికా మద్దతు పొందడానికి కూడా మోదీ ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా అతిపెద్ద చర్చ నడుస్తోంది. సో చివరిగా ఓవరాల్‌గా చెప్పాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా భారత్ సాధించినటువంటి గొప్ప విజయమా? లేదంటే భారత్ అమెరికాకి తలొగ్గి వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని తగ్గించుకుందా? మన మీద 18% మనకు కూడా బెటరా? అంటే అమెరికా తన అవసరాల కోసమే తగ్గినా అది మన ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఒక ఊతమిస్తుంది అనేది కూడా ఒక అంశమైతే చెప్తున్నారు. మరి ఈ డీల్ వల్ల మన దేశానికి ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయని మీరు అనుకుంటూ ఉన్నారు. మరి భారత్‌కు ఈ డీల్, బిగ్ డీల్, యూఎస్ ఇండియా బిగ్ డీల్ లాభమా? నష్టమా? మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.